దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానిద్దాము. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన రాకడను గురించి మాట్లాడుతున్నారు. నాయన, నీవు వచ్చే సమయంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈ విధముగా నీ రాకడ ఉంటుందని శిష్యులు మాట్లాడుతూ వచ్చారు. ఆయన నోరు విప్పి వారితో మాట్లాడుతున్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలని అంటూ ఉన్నాడు ఆయన. ఏమండి, మనము ప్రయాణం చేసినప్పుడు పెద్దలైన వారు అంటారు, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా పని చేయండి అని అంటూ ఉంటారు. కారణం ఏమిటంటే అజాగ్రత్త వల్ల సమస్యలు వస్తాయని, ఇబ్బందులు అపాయాలు వస్తాయని జాగ్రత్త నేర్పుతారు పెద్దలైన వారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళ్ళంతటికీ, అక్కడ కూర్చున్న శిష్యులకు ప్రజలకే కాదు, ప్రతి తరములో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన బోధిస్తూ ఉన్నాడు. జాగ్రత్త, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే ఆ కాలం ఎప్పుడు వచ్చునో అది ఎవరికి తెలియదు కనుక ప్రతి నిత్యము మెలకువగుండి ప్రార్థించండి. ఒక మనుష్యుడు దేశాంతరము పోయినట్టే తన పనిని వాళ్ళకి ఏ విధముగా అప్పచెప్పాడు, ఆ విధముగా మీ జీవితాలలో కూడా నమ్మకంగా పనిచేయవారిగా, నమ్మకంగా బ్రతుకువారిగా, జాగ్రత్త కలిగి జీవించేవారుగా ఉండాలి. అప్పుడే ఏ సమయం ఏ గడియ తెలియదు కనుక సిద్ధపడిన వారు ఎత్తబడతారు, సిద్ధపడకపోతే విడవబడతారు. అవును ప్రియులారా, దేవుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడైన తండ్రి, సర్వమానవాళిని ప్రేమించిన దేవుడు. ఆయన ముందుగానే రాబోతున్న ఉగ్రత, రాబోతున్న పరిస్థితులను వివరిస్తూ ఉన్నాడు. ఈ రాకడలు ఎత్తబడాలంటే మొట్టమొదటిగా జీవితానికి జాగ్రత్త అనేది అవసరం. ఈనాడు ఎవరుంటున్నాడు జాగ్రత్తగా? ఇష్టానుసారమైన బ్రతుకులు, ఇష్టానుసారమైన ఆలోచనలు, ఇష్టానుసారమైన తలంపులు కలిగి ఒకరికి ఒకరు పైగా ఉండాలని అహంకారాలు, గర్వాలు, అసూయలు, కుట్రలు, ద్వేషాలు. భూలోకము చెడిపోయింది. ఈ పాపిష్టి లోకములో జాగ్రత్త కలిగి బ్రతికితేనే దేవుడు జ్ఞాపకం చేసుకుని తన రాజ్యాన్ని ఇస్తారు. అటువంటి భక్తి చేయాలని, అటువంటి యథార్థత కలిగి జీవించాలని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుచున్నారు. కనుక దేవుని బిడ్డలారా, జాగ్రత్త ఉండాలి, మెలకు ఉండాలి, దేవుని సందులో నమ్మకంగా బ్రతకాలని ప్రభు పేట మీకు మనవి చేయుచున్నాను. వెళ్ళిన యజమానుడు ప్రొద్దుకుంగా వస్తాడు, పగలొస్తాడు, రాత్రికాల సమస్యలు తెలియదు కనుక ఆయన ఇప్పుడు వస్తారు. అప్పుడు జాగ్రత్త కలిగి ఉంటే ఆయన ఖచ్చితంగా కార్యము జరిగిస్తానని వాగ్దానము చేస్తున్నారు. కనుక దేవునికి రాకడకు సిద్ధపడాలంటే జాగ్రత్త కలిగి ప్రార్థించేవారిగా, మెలకువ కలిగి ప్రార్థించేవారిగా, భక్తి జీవితాన్ని కాపాడుకునేవారిగా, ఈ లోకములో పాపమాల్యము నుండి విడుదల పొందేవారిగా, పరిశుద్ధ పవిత్రత కలిగిన జీవితము కలిగి జీవించేవారుగా ఉంటే ఇటువంటి సమస్యలైనా, ఇటువంటి ఇబ్బందులైనా, ఇటువంటి గడ్డు సమస్యలను దేవుడు పరిష్కరించి నీతి రాజ్యానికి వారసులుగా మారుస్తారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. మీరు అక్కడ గుర్తులను తెలియజేస్తూ ఉన్నారు. జాగ్రత్త పడండి అని ప్రేమతో హెచ్చరిస్తున్నారు. దాన్ని నిర్లక్ష్యము చేయకుండా భయభక్తులు కలిగి, జాగ్రత్త కలిగి నీ కొరకు బ్రతుకు జీవితం అందరికీ దయచేయండి. ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికినే సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి.
ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.